వెల్కమ్ బ్యాక్. రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆయిల్ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఆయిల్ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉత్తర జపాన్లోని 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర ఇవేటా ప్రిఫెక్చరీ సమీపంలోని పసిఫిక్ జలాల్లో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత వల్ల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కనిపించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం సునామీ అలర్ట్ జారీ చేసింది. 3 మీటర్లు అంటే 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తొలి సునామీ అలలు వెంటనే ఉత్తర తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల నుండి వెంటనే ఎత్తైన ప్రదేశాలు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, సునామీ అలల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తూ అలర్ట్ జారీ చేసింది. సునామీ అలలు పదే పదే తాకే అవకాశం ఉందని, హెచ్చరికను ఉపసంహరించుకునే వరకు సురక్షిత ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని అందులో పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు విజయవాడ పటమట అన్నా క్యాంటీన్కు వచ్చారు. అన్నా క్యాంటీన్లో పేదలకు చంద్రబాబు దంపతులు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అన్నా క్యాంటీన్లో ఒకరోజు ఖర్చు 76 లక్షల రూపాయలను నారా భువనేశ్వరి విరాళంగా ఇచ్చారు. విరాళం ద్వారా రాష్ట్రంలోని 269 అన్నా క్యాంటీన్లలో నేడు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అన్నా క్యాంటీన్లలో 3 పూటల నేడు అన్నదానం చేయనున్నారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ క్యాంటీన్ వద్ద ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిని సీఎం ఆత్మీయంగా పలకరించి అభివాదం చేశారు. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతూ ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని
నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలామంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ ఒక రోజు కానీ మీకు శక్తి ఉంటే మొత్తం కానీ మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు, ప్రభుత్వం పెట్టగలుగుతాం. దానికంటే ముఖ్యంగా ఒక స్ఫూర్తికి ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు పోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. P4 కూడా ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యం. అందులో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి. ఇది ఒకటే కాదు, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా టాప్ 10%, బాటమ్ 20%ని అన్ని విధాలా ఆదుకోవాలి. అందుకే పేరు కూడా MBK అని పెట్టాను. మార్గదర్శి బంగారు కుటుంబం 10-20, 10-20, పైనుండే 20 మంది, 10 మంది, కింద నుండే 20 మందిని అనునిత్యం ఆదుకునే కార్యక్రమం చేయాలి. అది కూడా ఒక పూట ఏదో ఇచ్చేయడం కాదు. ఒక పూట కాకుండా వాళ్ళని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఈ 3 దృష్టిలో పెట్టుకొని మనతో సమానంగా వాళ్ళ పైకి తీసుకొచ్చే పరిస్థితి, అన్ని విధాలు ఆదుకుని సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేకంగా 4 Sight టీవీ ద్వారా ప్రత్యేక విషెస్ తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తండ్రి కొడుకుల బంధంతో పోల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టారని అన్నారు. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, ORR వంటి ప్రాజెక్టుల రూపకల్పనలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి, రాష్ట్రానికి ఇంకెన్నో సేవలు చేయాలని, 100 ఏళ్ళు జీవించి ప్రజాసేవ చేసి గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి అభినందనలు, శుభాభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకున్నటువంటి అనుబంధం ఒక తండ్రి కొడుకున్నటువంటి అనుబంధం కాబట్టి ఎప్పుడు కూడా నా మనసులో చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి ఆశిస్తూ మా చంద్రబాబు నాయుడు గారికి కుక్కట్పల్లి శాసనసభ్యునిగా జన్మదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి, రాష్ట్రానికి ఇంకెన్నో సేవలు చేయాలని, 100 ఏళ్ళు జీవించి ప్రజాసేవ చేసి గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి అభినందనలు, శుభాభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకున్నటువంటి అనుబంధం ఒక తండ్రి కొడుకున్నటువంటి అనుబంధం కాబట్టి ఎప్పుడు కూడా నా మనసులో చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి ఆశిస్తూ
మా చంద్రబాబు నాయుడు గారికి కుక్కట్పల్లి శాసనసభ్యునిగా జన్మదిన హైదరాబాద్ కుక్కట్పల్లిలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐడియల్ చెరువులో దూకేసింది ఓ డిప్లొమా విద్యార్థిని. వ్యక్తిగత కారణాల వల్ల మనస్తాపానికి గురై ఆమె చెరువులో దూకినట్లు సమాచారం. కేపీహెచ్బీ ప్రాంతంలో హాస్టల్లో ఉంటుంది 20 ఏళ్ల విద్యార్థిని రియా. అయితే వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఆమె ఐడియల్ చెరువులో దూకేసింది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించడంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చెరువు మధ్యలో లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లిపోయిన ఆ విద్యార్థిని చాకచక్యంగా కాపాడారు పోలీసులు. అనంతరం యువతికి కౌన్సిలింగ్ నిర్వహించి సురక్షిత ప్రదేశానికి తరలించారు. యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. లేకులో ఒక పాప దూకింది అని చెప్పేసి 100 కాల్ వచ్చింది. ఆ టైంలో పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండి మా ఉమెన్ ఎస్ఐ దీక్షిత మరియు ఎస్ఐ చంద్రశేఖర్ ఇద్దరు కూడా కలిపి ఆ ఏరియాలో పెట్రోల్ కట్టు మొబైల్ డ్రైవర్ వెంకటప్ప ముగ్గురు కలిసి ఐడియల్ ట్యాంక్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూడంగానే ఆ ఐడియల్ చెరువు మధ్యలో ఒక పాప నిలబడి కనిపిస్తూ ఉంది. ఆమెను ఎంత పిలిచినా ఒడ్డుకు రావటం లేదు. ఇంకా ఆమె ఎంత పిలిచినా రావట్లేదు ఉద్దేశంతో ఆమె ఏదో సూసైడ్ చేసి కూడా వెళ్ళింది అనిపించేసి వీళ్ళే ధైర్యం చేసి అందరూ కూడా దిగేసేసి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డారు మా ఎస్ఐలందరూ కూడా. ఎందుకంటే ఆ చెరువులో ఎక్కువ మడ్డు ఉందండి. దానివల్ల నవ్వటానికి కూడా రావటం లేదు. అలాంటి సిచ్యువేషన్లో అమన్ ఎస్ఐ గారు ఎంతో ధైర్యం చేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ పాపను రక్షించి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చే క్రమంలో మా ఎస్ఐ చంద్రశేఖర్ కాలు కూడా కొంచెం గాయాలవడం జరిగింది ఆ పక్కన ఉన్న బాటిల్స్ కోసుకోవటం వల్ల. కాబట్టి అప్పుడు అందరినీ కూడా ఆ అమ్మాయిని సురక్షితంగా తీసుకొచ్చినాక ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ అమ్మాయి ఎందుకు అని చేసి మనం అడిగితే ఆ అమ్మాయి కొంచెం మెంటల్గా కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంది. వివరంగా చెప్పలేకపోతుంది. ప్రజెంట్గా ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ మేనమామ వచ్చారు. ఆ వాళ్ళ మేనమామ పాపను హ్యాండ్ ఓవర్ చేసినాము. తదుపరి మా ఉన్నతాధికారులందరూ కూడా మా సిబ్బందిని ఎంతో ప్రశంసించడం జరిగింది. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి చెరువులో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేసే వాళ్ళందరికీ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలాంటి చెరువులో ఎటువంటి గాజు పదార్థాలు కానీ ఎటువంటి ఐరన్ రాడ్స్ కానీ ఎట్లాంటి సీకులు కానీ ఏమీ వేయొద్దు అని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వేస్తే వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఈ ప్రజలందరికీ కూడా ఎవరైనా అట్లా అనవసరంగా కూడా ఇట్లా తన యొక్క ప్రాణాలని హరించుకోవడం మంచిది కాదు. వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకు 100 డైల్ కాల్ చేయొచ్చు. లేదంటే మన పోలీసుని అప్రోచ్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని దానికి సొల్యూషన్ మార్గాలు చెప్పడం జరుగుతుంది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వికలాంగుల హక్కుల చట్టం అమలు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సౌకర్యాలు హక్కుగా పొందే అవకాశం ఈ చట్టం కల్పించిందని తెలిపారు. అయితే ఆ హక్కులను పూర్తిగా అమలు చేసుకునేందుకు ఇంకా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు అందేలా ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని సూచించారు. అలాగే దివ్యాంగుల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద వికలాంగుల హక్కుల చట్టం అమలు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సౌకర్యాలు హక్కుగా పొందే అవకాశం ఈ చట్టం కల్పించిందని తెలిపారు. అయితే ఆ హక్కులను పూర్తిగా అమలు చేసుకునేందుకు ఇంకా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు అందేలా ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని సూచించారు. అలాగే దివ్యాంగుల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్. ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని, ఇది ముప్పుగా మారుతుందని ఆయన హెచ్చరించారు. వరల్డ్ లివర్ డే సందర్భంగా ఐడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ సాహెబ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫ్యాటీ లివర్కు దారితీసే ప్రధాన కారణాలను వివరించారు.
ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధికంగా మద్యం సేవించటం, ఊబకాయం, మధుమేహం వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, దీని గురించి చాలా మందికి అవగాహన ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చివరికి గుండె సంబంధిత వ్యాధులకు కూడా దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. తరఫున వరల్డ్ లివర్ డే ఈరోజు వరల్డ్ లివర్ డేలో మేము ఒక ఫ్యాటీ లివర్ మీద ఒక సెమినార్ చేస్తున్నాం. దీన్ని పబ్లిక్ అవేర్నెస్ ఈవెంట్ లాగా చేస్తున్నాం. ఫ్యాటీ లివర్ అనగానే చాలా మందికి కంగారు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో, బ్లడ్ టెస్ట్లో, లివర్ టెస్ట్లో కొంచెం అబ్నార్మాలిటీ కనపడంగానే చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఫ్యాటీ లివరు చాలా మంది ఆల్కహాల్ వల్ల వస్తుంది అనుకుంటారు లివర్ పాడవడం. ఈ మధ్య షుగరు, ఊబకాయం, ఒబిసిటీ, డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ చాలా కామన్ అయిపోయింది. ఆల్కహాల్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఇండియాలో మనకి షుగర్ వల్ల, ఊబకాయం వల్ల, ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫ్యాటీ లివర్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే మన జీవన విధానం మార్చుకోవాలి, బరువు తగ్గాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం పీరియాడిక్గా మనం పరీక్షలు చూసుకొని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం మేము ఈరోజు ఐడియా ఫౌండేషన్, ఐడియా క్లినిక్స్ తరఫున ఒక పబ్లిక్ ఈవెంట్, అంటే మేము ఇండియాలో టాప్ డాక్టర్లు, డాక్టర్ శరత్ పుట్ట గారు లివర్ స్పెషలిస్ట్ అపోలోలో, అలానే వేరే వేరే హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, ఎండోక్రినాలజిస్టులు, సిటీ సర్జన్లు అండ్ ఉస్మానియా సూపరింటెండెంట్ అండ్ ఎండోక్రైన్ సొసైటీ పాస్ట్ ప్రెసిడెంట్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక రీసెర్చ్ సైంటిఫిక్ ఈవెంట్ లాగా ఈ ప్రోగ్రామ్ చేశాము. ఈ రోజున ఇక్కడ ఐడియా క్లినిక్స్ వారు కండక్ట్ చేస్తున్న ఈ ఫ్యాటీ లివర్ అవగాహన సదస్సుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఈ మధ్య డయాబెటీస్ మీద, హార్ట్ డిసీజెస్ మీద చాలా అవేర్నెస్ వస్తుంది. అయితే మన శరీరం ఒకటే భాగం, ఒక ఆర్గాన్కే ఎఫెక్ట్ కాదు, అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఆర్గాన్స్లో ఎఫెక్ట్ అయ్యేది చాలా ఇంపార్టెంట్ అయినది లివర్ అన్నమాట. చాలా మంది లివర్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఏదైతే ఇప్పుడైతే ఫ్యాటీ లివర్ అనేది ఉందో అది కూడా డయాబెటీస్కి చాలా దగ్గర బంధువు లాగానే చూడాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా ఫ్యాటీ లివర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకు మీరు అల్ట్రాసౌండ్ చేయించుకున్నా కూడా ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. చాలా మంది కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దాని గురించి మనం అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి దాన్ని రివర్స్ చేయడానికి, ఇటువంటివన్నీ కూడా మనకి సాధారణ ప్రజలకి, డాక్టర్లకి కంబైన్డ్గా సదస్సుని క్రియేట్ చేసి ఆన్లైన్ని దాన్ని ట్రాన్స్మిట్ చేయడం అనేది నేను మొదటిసారి వింటున్నాను. కానీ ఇటువంటి అవగాహన చేపట్టిన ఐడియా క్లినిక్స్ వాళ్ళని మెచ్చుకోవాలి. రెండవది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని ఏదో యూట్యూబ్లోనో ఏదో ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి అవగాహన పెంచుకొని ఒకవేళ వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తే దానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. లివర్ డే ఉంది అంటే మన లివర్ ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ అని మనము దీంట్లో ఇవాళ చేసిన ప్రోగ్రామ్లో మెసేజ్ ఏముందంటే లివర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఆల్దో వీ కన్సిడర్ హార్ట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద ఎంటైర్ లైఫ్, బట్ లివర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. లివర్లో ఏముందంటే many metabolic processes go on in the liver and many liver synthesizes many proteins. So ఇవన్నీ ఫంక్షన్ చేస్తున్న లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంది. ఇవాళ మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఈ కాలంలో బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఒబెసిటీ, అంటే ఊబకాయం ఎక్కువ ఉండడం వల్ల అందరిలో ఊబకాయం పెరగడం వల్ల లివర్ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. తరఫున వరల్డ్ లివర్ డే ఈరోజు వరల్డ్ లివర్ డేలో మేము ఒక ఫ్యాటీ లివర్ మీద ఒక సెమినార్ చేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ఓయూ విద్యార్థులు భారీగా బయలుదేరారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు సభకు తరలి వెళ్లారు. కొంపల్లి నరేష్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో జరుగుతున్న సభకు రాష్ట్ర నలుమూలల నుండి బీఆర్ఎస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. సభను విజయవంతం చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న అన్యాయాలను ఎండగడతామని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. జగిత్యాల రైతు కూలీలు పెత్తందారులపైన ఏ విధంగా అయితే తమ యొక్క నిరసన వ్యక్తం చేసి బల ప్రదర్శన చేసి పెత్తందారులు ఏ విధంగా కూలగొట్టినారో ఇలా అదే ధోరణితో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవస్థను తీరుని నిరసన ఇవాళ చలో జగిత్యాల కార్యక్రమానికి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ఈ సభ జరుగుతా ఉన్నదో ఆ సభను విజయవంతం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బీఆర్ఎస్ పక్షాన ఇలా కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇలా వందలాది విద్యార్థులు ఇలా ఊరికెళ్ళి సభకు కలుగుతా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, జిల్లా కేంద్ర విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినదో ఆ హామీలు మొత్తం నెరవేర్చకుంటే ఇలా 2.5 years అయింది ఆల్మోస్ట్. నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరినీ మోసం తీరుని ఎండగడితే ఇలా సభను విజయవంతం చేయడానికి మేమంతా ఇలా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా 4 వెహికళ్లలో 40 మంది విద్యార్థులు ఇలా బయలుదేరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిన విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జగిత్యాల రైతు కూలీలు పెత్తందారులపైన ఏ విధంగా అయితే తమ యొక్క నిరసన వ్యక్తం చేసి బల ప్రదర్శన చేసి పెత్తందారులు ఏ విధంగా కూలగొట్టినారో ఇలా అదే ధోరణితో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవస్థను తీరుని నిరసన ఇవాళ చలో జగిత్యాల కార్యక్రమానికి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ఈ సభ జరుగుతా ఉన్నదో ఆ సభను విజయవంతం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బీఆర్ఎస్ పక్షాన ఇలా కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇలా వందలాది విద్యార్థులు ఇలా ఊరికెళ్ళి సభకు కలుగుతా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, జిల్లా కేంద్ర విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినదో ఆ హామీలు మొత్తం నెరవేర్చకుంటే ఇలా 2.5 years అయింది ఆల్మోస్ట్. నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరినీ మోసం తీరుని ఎండగడితే ఇలా సభను విజయవంతం చేయడానికి మేమంతా ఇలా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా 4 వెహికళ్లలో 40 మంది విద్యార్థులు ఇలా బయలుదేరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిన విద్యార్థులందరికీ పేరు పేరు. ఉత్తర జపాన్లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర ఇవాటే ప్రిఫెక్చరీ సమీపంలోని పసిఫిక్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత వల్ల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కనిపించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం సునామీ అలర్ట్ జారీ చేసింది. 3 మీటర్లు అంటే 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తొలి సునామీ అలలు వెంటనే ఉత్తర తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల నుండి వెంటనే ఎత్తైన ప్రదేశాలు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, సునామీ అలల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తూ అలర్ట్ జారీ చేసింది. సునామీ అలలు పదే పదే తాకే అవకాశం ఉందని, హెచ్చరికను ఉపసంహరించుకునే వరకు సురక్షిత ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని అందులో పేర్కొన్నారు. ఉత్తర జపాన్లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర ఇవాటే ప్రిఫెక్చరీ సమీపంలోని పసిఫిక్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత వల్ల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కంపించాయి. దీంతో జపాన్ ప్రభుత్వ సునామీ అలర్ట్ జారీ చేసింది. 3 మీటర్లు అంటే 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తొలి సునామీ అలలు వెంటనే ఉత్తర తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల నుండి వెంటనే ఎత్తైన ప్రదేశాలు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, సునామీ అలల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తూ అలర్ట్ జారీ చేసింది. సునామీ అలలు పదే పదే తాకే అవకాశం ఉందని, హెచ్చరికను ఉపసంహరించుకునే వరకు సురక్షిత ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని అందులో పేర్కొన్నారు.